అండి అందరికీ నమస్తే. ఈరోజు దోసకాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని కొన్ని పల్లీలు ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు అదే పాన్ పెట్టి ఒక 2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని దోసకాయ ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మీకు కారం తగ్గట్టు మిర్చి వేసుకోండి. నేనైతే 10 వేసాను. ఒక 3 టమాటోలు తీసుకొని వేసేసుకోండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకోండి. దీంట్లో ఒక 5-6 వెల్లుల్లి, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసేసుకొని మనం ఇందాక పల్లి పొడి మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది ఒక 5 స్పూన్లు వేసేసుకోండి. టీ స్పూన్తోన వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు పోపండి. ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం మెంతి కూర ఉంటే వేసేసుకోవాలండి, చాలా బాగుంటుంది వేస్తే. మెంతి కూర వేసేసుకొని కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకోండి. చట్నీలోకి వేసేసుకొని ఒక్కసారి కలుపుకుంటే దోసకాయ పచ్చడి కానీ పికిల్ కానీ అంటారు కదండి, రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే.